నమస్తే అండి, నేను రజాక్. రాబో మరికొన్ని రోజుల్లో ఒక భయంకరమైన సిచ్యువేషన్ మన దేశంలో రాబోతుందా, మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రాబోతున్నాయి అంటే అవునండి తెలుస్తూ ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి, కొంచెం జాగ్రత్తగా డబ్బునైతే దాపెట్టుకొని ఉంచుకోండి. ఎందుకంటే రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి అని చెప్పేసి ఫినాన్షియల్ అనలిస్టులు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. మార్కెట్స్ కూడా మీరు చూస్తూ ఉన్నారు, భయంకరంగా క్రాష్ అవుతూ ఉన్నాయి. గోల్డ్ కూడా దాదాపు 60,000 వరకు పడిపోయింది అనమాట. ఇలా అన్నీ కూడా పడిపోతూ ఉన్నాయి. సో రాబో రోజుల్లో మనం వాడుకునేటటువంటి నిత్యావసర వస్తువుల దాని దగ్గర నుంచి మొదలు పెడితే అన్నీ కూడా డబుల్ రేట్లు వెళ్ళిపోతూ ఉంటాయి. నాకు ఎందుకు అనిపిస్తూ ఉంది, మనం ఎక్కడో వెనకబడతా ఉన్నాం ప్రపంచ దేశాలతో కంపేర్ చేసుకుంటే. ఆర్థిక శక్తిగా భారత్ ఎదిగిపోయింది, ప్రపంచ దేశాలకు తలదన్నే విధంగా భారత్ తయారైందంటే ఎక్కడో బాధగా ఉంది. ఇవన్నీ చూస్తూ ఉంటే నిజం కాదేమో, అబద్ధం చెప్తున్నారేమో, మనల్ని ఒక రకమైన ప్రలోభంలో పెడుతున్నారేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అరే ఏదైనా చిన్న యుద్ధం వచ్చిందని చెప్పి తెలిసినప్పటికి కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు 200 రోజులకు సరిపడా క్రూడ్ ఆయిల్ని కావచ్చు, ఆయిల్స్ని కావచ్చు, పెట్రోలియం ఉత్పత్తులు కావచ్చు, అన్నింటినీ కూడా సేవ్ చేసుకుని పెట్టుకుంటే మన దగ్గర మాత్రం 10 రోజుల వరకే నిల్వలు ఉంటాయి అన్నమాట. అది పరిస్థితి. అంటే మన ఆలోచన శక్తి అంత దూరం మాత్రమే ఉంది. ఒక నెల రోజులకు సరిపడా సామాన్ ముందు తెచ్చుకోవడం మనకు తెలియదు. 2 నెలలకు సరిపడా కావాల్సినటువంటి సామాన్ మొత్తాన్ని కూడా దాపెట్టుకోవడం మనకు తెలియదు. ఎందుకు ఇంకా ఇష్టం వచ్చినట్టుగా షార్టేజ్లు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తే తెలియదు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా మరి జరుగుతుందో లేదు తెలియదు, కానీ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఒక చైనా చూడండి, వాళ్ళు ఎక్కడ కూడా ప్యానిక్ అవ్వట్లేదు, కానీ ఇండియాలో ప్యానిక్ అవుతా ఉన్నారు. ఏ పెట్రోల్ బంక్ దగ్గర చూసినా సరే బారులు తీరినారు మనుషులు. 2 రోజులు రావాల్సినటువంటి పంపులో ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ పూటకు అయిపోతా ఉంది. అది మన దేశం గొప్పతనం. అది జనము అంతే, రాజకీయ నాయకులు అంతే. ఏం దేశమో ఏం లోకమో మన దేశం నుంచి బ్రెయిన్ వాష్ వెళ్ళిపోతున్నారు, వాష్అవుట్ అయిపోతా ఉంది. బాగా చదువుకున్నటువంటి వ్యక్తులు మన దేశంలో ఎవరు ఉండట్లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోతా ఉన్నారు వేరే దేశాలకి. ఐఐటీలో చదువుకున్నటువంటి వ్యక్తులంతా కూడా ఈ దేశంలో 90% ఉండట్లేదు, వెళ్ళిపోతున్నారు ఆయా దేశాలకి. అక్కడికి వెళ్ళి సైంటిస్టులు గానో, లేకపోతే వ్యాపారవేత్తలు గానో, లేదంటే కనుక మన బిజినెస్ మ్యాన్లు గానో, లేదంటే కనుక డాక్టర్లు గానో, ఇంజనీర్లు గానో అక్కడ స్థిరపడతా ఉన్నారు, మన దేశంలో స్థిరపడట్లేదు. ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఈ రోజు మన దేశం నుంచి చదువుకున్నటువంటి ఈ వ్యక్తులంతా కూడా, యువత అంతా కూడా మన దేశంలో ఉండడానికి ఇష్టపడట్లేదు. ఎందుకని? అలాగే మన దేశంలో ఈ రోజున మీరు గమనించినట్టయితే కనుక బాగా డబ్బున్న వాళ్ళు, బిలియనియర్లు ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా మన దేశాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. దుబాయ్, ఈ రోజు ఆ దుబాయ్ వణుకుతుంది కరెక్టే, కానీ వెళ్ళిపోతా ఉన్నారు, ఉండట్లేదు మన దేశంలో. ఎందుకంటే లైఫ్ స్టైల్ బాగా, రోడ్లు బాగా. ఎక్కడో విన్నాను, ఎక్కడో చూశాను, చూడటం కాదు, గ్రౌండ్ రియాలిటీ చెప్తున్నాను. మన దేశంలో ముందు రోడ్డు వేస్తాడు, ఆ తర్వాత 2 నెలలు, ఒక 6 సంవత్సరాల తర్వాత డ్రైనేజ్ చేస్తాడు అనమాట. వింత. ఎక్కడైనా డ్రైనేజ్ చేసిన తర్వాత రోడ్డు వేయాలా? కానీ మన దేశంలో వింత ఏంటంటే డ్రైనేజ్కి మార్జిన్ వదిలిపెట్టడు, ముందు రోడ్డు వేసేస్తాడు, కొంతకాలం తర్వాత అదే రోడ్డు పగలగొట్టి మళ్ళీ దానికోసం డ్రైనేజ్ చేస్తాడు. అంత గొప్ప చరిత్ర మనకి. ప్యానిక్ అవుతా ఉన్నారు జనం, ఎక్కడ చూసినా వణికిపోతా ఉన్నారు జనం. ఏమైతుందో అర్థం కావట్లేదు. నరేంద్ర మోడీ గారు ఈ రోజున పార్లమెంట్ వేదికగా మళ్ళీ కరోనా లాంటి పరిస్థితులు అనగానే దేశం ఒక్కసారిగా మళ్ళీ షాక్ అవుతా ఉన్నారు. ఎందుకు ఈ స్థితి వచ్చింది మనకి ఏంటి అర్థం కావట్లేదు. మనం పాకిస్తాన్తోనా కంపేర్ చేసుకునేది చైనాతోనా? చైనా మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడైనా ఒక వస్తువు మనం ఒక స్టార్ట్అప్ లాంటిది పెట్టాలంటే 100 పర్మిషన్లు కావాలి. ఒక చిన్న హోటల్ బిజినెస్ పెట్టుకోవాలన్నా ఈరోజు జిఎస్టీల దగ్గర నుంచి మొదలు పెడితే ఫుడ్ సేఫ్టీ దానికి వరకు ప్రతి సర్టిఫికేట్ కోసం ప్రతి ఒక్కరు గుమ్మాన్ని దొక్కలి, ఒక చోట అన్ని పనులు పూర్తి కావు. అంత గొప్ప మనం బతుకుతా ఉన్నాం. చైనా అనే దేశంలో నేను ఈ స్టార్ట్అప్ పెట్టాలనుకుంటే దానికి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ దగ్గర నుంచి A to Z ఎలా పెట్టాలి, ఎక్కడ అమ్మాలి, ఎలా చేయాలి, మీ దగ్గర సరిగ్గా ఎక్కువైతే కనుక ఏం చేయాలి, అలాగే దీనికి సంబంధించినటువంటి లైసెన్సులు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి సబ్సిడీలు కావచ్చు, 99% వాళ్ళే ఇచ్చి చేపిచ్చి వాళ్ళు పైకి తెస్తారు అనమాట. కానీ మన దేశంలో ఏదైనా ఒక చిన్న స్టార్ట్అప్, చిన్న చదువుకున్నటువంటి వ్యక్తి పెట్టాలంటే 100 ఆఫీసుల చుట్టూ తిరగాల. వాళ్ళు కాళ్ళు, మన దేశంలో ఉన్నటువంటి ఎంత దౌర్భాగ్యం అంటే VRO దగ్గరికి వెళ్తే వాడు కళ్ళు నెత్తిన ఉంటాయి. మన దేశంలో VROలు కళ్ళు నెత్తిన ఉంటాయి. ఎందుకంటే నేను కళ్ళారా చూసా కాబట్టి. నిజంగా బాధేస్తూ ఉంది. ఈరోజు పెట్రోల్ లేదని, డీజిల్ లేదని, ఇంట్లో ఆయిల్ రేట్లు పెరిగిపోతున్నాయని, లేకపోతే ఇంకేదో పెరిగి ఇంకో భయంతో చచ్చిపోతా ఉన్నారు దేశంలో జనాభా. పేదోడు చచ్చిపోతా ఉన్నాడు, డబ్బున్నోడు ఏముంది ఎలాగైనా తెచ్చుకుంటాడు, పేదోడు చచ్చిపోతా ఉంటాడు. ఏమో దేశం వెళ్ళిపోతుంది అర్థం కావట్లేదు. నిజం చెప్తున్నాను, ఈ లాక్డౌన్లు, ఈ పనులు లేకపోవడం, ఒక్క ఇరాను ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఈ రోజున మన పరిస్థితి అంతలా దాపురించిందంటే, అంటే మనం ఏది తయారు చేయలేము, ప్రతిదీ పక్క దేశం నుంచి తెచ్చుకోవాల్సిందే అనేది అయితే ఈ రోజు మనకు క్లారిటీ అయితే వచ్చింది. మనం ఎందుకు తయారు చేయలేము? ఎందుకంటే 100 ఆఫీసుల చుట్టూ తిరగాల. ఏదైనా ఒకటి స్టార్ట్ చేయాలంటే ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చి దాంట్లో ఇప్పుడు చైనా ఉందండి, చైనాని దాంట్లో తీసుకోవచ్చు కదా. చైనాలో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది, ఎలా వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారు, ఎలా కంపెనీలు పెట్టుకోవడానికి రాయితీలు ఇస్తూ ఉంటారు, ఏ విధంగా ముందుకెళ్ళే విధంగా చేస్తారు. ఇక్కడ అలా నాలెడ్జ్ ఎవరికి చెప్పడం.
మీకు వింత ఏంటి చెప్పమంటావా? మన దేశంలో మనం చదువుకునేటటువంటి చదువు పైథాగరస్ థియరమ్స్ కావచ్చు, లేదంటే మ్యాట్రిక్స్ కావచ్చు, ఏవి కూడా మన జీవితంలో ఎక్కడ ఉపయోగపడుతుంది మనకు తెలియదు. కానీ మన రాజ్యాంగం అనేది మనకు ఉపయోగపడింది. ఆ సబ్జెక్ట్ అనేది మనకు పెట్టాలన్నమాట. మన ఎడ్యుకేషన్ సిస్టంలో మనం రాజ్యాంగం అనేది ఒకటి పెట్టాలా, అదొక సబ్జెక్ట్గా తీసుకురావాలా. మొత్తాన్ని అవసరంతో 5వ తరగతి దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసే వరకు దాంట్లో కంప్లీట్గా రాజ్యాంగం మీద తీసుకురావాలా, లేదంటే లా కోర్స్ అనేది ఒకటి పెట్టాలా. ప్రతి ఇయర్ కూడా లాకి సంబంధించి మనిషి బ్రతకడానికి కావాల్సినటువంటి స్కిల్స్ ఏవి నేర్పించారు ఈ కాలేజీల్లో. కేవలం సర్టిఫికెట్లు తీసి బయటికి వెళ్ళి అక్కడ కోర్సులు చేసుకుని ఆడి కాళ్ళు ఈడి కాళ్ళు సంక నాకి బతకాల్సినటువంటి పరిస్థితి ఈ దేశంలో. నిజంగా బాధ. ఏం చెప్పాలా? బీటెక్ అయినోడికి సుఖంగా ఉద్యోగం వచ్చిందే ఈ దేశంలో. కాబట్టి అర్థం చేసుకోండి. ఇప్పటికైనా రాజకీయ నాయకులు మీ కుటుంబాలు బాగున్నాయి, మీ ఇళ్లలో వాళ్ళందరూ బాగున్నారు, మీ అందరూ కూడా సుఖంగా ఉన్నారు, మీ పిల్లలు, మీరు, మీ భార్యలు, మీ పిల్లలు అందరూ కూడా బాగున్నారు. మీకేం పోయే సామాన్యుడు నలిగిపోతా ఉన్నాడు, రోజు పని చేసుకుని కూలివాడు నలిగిపోతా ఉన్నాడు. నిజం చెప్తున్నా, ఈరోజు చదువుకొని ఒక పాస్ అవుట్ అయినటువంటి విద్యార్థికి ఎక్కడ ఉద్యోగం తెచ్చుకోవాల్సినటువంటి తెలియనటువంటి రోజులు ఇవి. అంత దుర్మార్గమైనటువంటి స్థితిలో మన దేశం బతుకుతా ఉంది. మళ్ళీ ముగ్గురిని కనాలా. కానీ ఏం చేయాలా? ఇప్పుడున్నటువంటి మందకే జనానికే ఏమీ లేవు. మళ్ళీ ముగ్గురిని కనాలంటే ఒక్కొక్కడు ఎక్కడి నుంచి కనాలా, ఎక్కడి నుంచి పెంచాలా? వీళ్ళని డబ్బులు ఇస్తారా? ఎట్లా పెంచాలి పిల్లలు? ముగ్గురిని కానీ కనమంటున్నారు. ప్రతి ఒక్కడు పెళ్లి చేసుకున్నాడు కూడా పిల్లల్ని కనమంటున్నాడు. అది వింత. ఇక్కడ ఆయన ఒక మహానుభావుడు అంట, దేనికో అధ్యక్షుడు అంట. ఆయన గారు వచ్చేసి ఆయన పెళ్ళే చేసుకోలేదు, ఆయన వచ్చి చెప్తున్నాడు 3 పిల్లలు కనండి అని చెప్పేసి. మీరు మేము పోషిస్తారా? ఉన్న జనాభా 140 కోట్ల మందికి తిన్నగా ఉద్యోగాలు ఉండవు మన దేశంలో. ఇన్ని కోట్ల మందికి ఉద్యోగాలు వస్తూ ఉంటారు, ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. జాబ్ క్యాలెండర్ ఉంటారు, ఎక్కడ పడతాయో కూడా తెలియదు. అలాంటి పనికిమాలిన వంటి స్థితిలో మనం నిజం చెప్తున్నానండి. హైదరాబాద్ లాంటి ప్రాంతాలు, దేశంలో అనేక ప్రాంతాలు ఈ రోజున పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా దారుణంగా ఉంది. ఈ రోజున మన పెట్రోల్ బంకులు, మన గ్యాస్ సిలిండర్ల కోసం అనేక రాష్ట్రాల్లో, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో రేయం బగళ్ళు వాళ్ళు అక్కడ కూర్చొని సిలిండర్ కోసం ఎదురు చూసేటటువంటి రోజుల్లో మనం ఉన్నామంటే ఇంతకంటే దరిద్రం ఏమైనా ఉంటుందా? నాకు తెలియక అడుగుతా ఉన్నాను. ఈ రోజున ఈవి ఎలక్ట్రిక్ వెహికల్స్ అని చెప్పేసి ఉంటాయి కదా, కార్లు, బైక్లు అన్నీ వస్తున్నాయి కదా. దాన్ని ఏ విధంగా మన దేశంలో ముందు ఇంప్లిమెంట్ చేయాలి? నెక్స్ట్ 5 years దేశం మొత్తం కూడా ఈవీ వెహికల్స్ తీసుకుంటే మనం పెట్రోల్ మీద ఆధారపడం, డీజిల్ మీద ఆధారపడం. మనం దాన్ని చెయ్యం అసలుకి. ఒక్క సోలార్ ప్యానల్ పెట్టుకోవాలంటే 100 అనమాట. దానికి ఇంత ఖర్చు పెట్టాలా? 2 లక్షల చేతిలో పట్టుకుంటే కానీ ఇంటి మీద సోలార్ ప్యానల్స్ పెట్టుకోలేము మనం. అలాంటి పరిస్థితిలో ఉన్నాం. మళ్ళీ వాటికి సర్వీస్ ఎట్లా ఉంటుంది, ఎట్లా ఏడ్చిద్దో కూడా మనకు తెలియదు మన బతుకులకి. ఇంత దారుణమైన సిచ్యువేషన్ దేశం ఉంది. ఒక చదువులో కావచ్చు, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఒక వ్యవసాయంలో కావచ్చు. వ్యవసాయంలో ఎన్ని ప్రపంచ దేశాల్లో కొన్ని 100,000 ఎకరాలు వ్యవసాయం చేస్తారు, ఎవడు కూడా ఈతలు పోవడం. కానీ భారతదేశంలో వ్యవసాయం చేస్తే ప్రతి ఒక్కరు ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడతా ఉంటాడు. ప్రతిదీ ఉద్యోగాల కోసం కష్టపడాలా. ఉద్యోగాలు కష్టపడడం పక్కన పెట్టండి, ఎత్తుక్కోవడానికి దొరకవు. ఇక్కడ పైన 3 పిల్లలు కనమంటున్నారు, డబ్బు ఉండదు చేతిలో. ఏంటి దేశం ఏంటి, లోకం ఏంటి, రాజకీయ నాయకులు ఏంటి? అసలు వీళ్ళు దేశాన్ని డెవలప్మెంట్ చేద్దామని చూస్తున్నారా, కొట్టుకుందామని చూస్తున్నారా? మతాలు, వర్గాలు, కులం బాగా బలిసిన వాళ్ళు మాత్రం మత రాజకీయాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజున. ఏం చెప్తాం? ఎయిర్పోర్ట్లో ప్రేయర్స్ అంటారు, అక్కడ అవును ప్రేయర్ చేసుకోవచ్చు, తప్పలేదు. నోట్ నుంచి బయటికి రాకుండా చేసుకోవాలి కదా. 5 సార్లు నమాజ్ చేస్తారండి, పొద్దున్నే సుప్రభాతం అండి, సాయంత్రం వస్తే రోడ్డు మీద చర్చి వాళ్ళ మీటింగ్ అండి. ఇది మన దేశంలో అంతే. రోజు ఇటు కోసం నువ్వు 5 సార్లు ఎందుకు మైక్ పెట్టావు, నువ్వు పొద్దున ఎందుకు సుప్రభాతం పెట్టావు, సాయంత్రం వస్తే కనుక నువ్వు క్రిస్టియన్ సభ ఎందుకు పెట్టావు, ఇదే గొడవ. లేదంటే గంటకి ఎందుకు మోగిస్తూ ఉన్నారు. ఈ మన దేశంలో వీటి కోసం మన కొట్లాట్లు. ఉద్యోగాలు ఎక్కడరా, సివిక్ సైన్స్ ఎక్కడరా, జాబులు ఎక్కడరా, డెవలప్మెంట్ ఎక్కడరా? ఏ డెవలప్మెంట్ జరుగుతుందో తెలియక అడుగుతున్నా. ఎక్కడ జరుగుతుంది చెప్పండి? జాబ్ క్యాలెండర్ అంటే 5 కోట్ల మంది ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి రాష్ట్రంలో 10,000 జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి మునుగుతారు ప్రతి సంవత్సరం కూడా. ఈ జీవితం మన బతుకులు అలాంటి. మరి ఊడిగించేయడం వల్ల అలా తయారవుతుందేమో నాకైతే తెలియదు. కానీ నిజం చెప్తున్నా, మన దేశంలో బ్రెయిన్ డ్రైన్ అవుతా ఉంది. వెళ్ళిపోతా ఉన్నారు, ఉండరు. బాగా డబ్బు సంపాదించేటప్పుడు మన దేశంలో ఉంటాకి ఇష్టపడట్లేదు. ఈ రోజున బాగా చదువుకునేటప్పుడు ఉంటాకి ఈ దేశంలో ఇష్టపడట్లేదు. గవర్నమెంట్ శ్రద్ధ పెట్టండి వాటి మీద. దయచేసి ఏదైనా చిన్న వ్యాపారం పెట్టాలనుకుంటే కనుక అక్కడికి వెళ్ళగానే వాళ్ళు ముందు కళ్యాణ రాస్తా ఉన్నారు. ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే చాలు కళ్యాణ రాస్తాడు. ఏదైనా ఒక ఆఫీస్, ప్రభుత్వ ఆఫీస్ కార్యాలయానికి వెళ్తే చాలు వాడు కళ్యాణ రాస్తాడు. వాడి కళ్ళు కిందకి దిగు పైనే ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్లో ఉంది ఈరోజు మన దేశం. ఓ పక్క ఉగ్రవాదం, ఇంకో పక్క పేదరికం. మనం ఎంతసేపు ఆ పాకిస్తాన్తో, ఆ బంగ్లాదేశ్తో, ఆ శ్రీలంకతో కంపేర్ చేసుకుని మనం బతుకులు ఈడుస్తూ ఉంటాం. అదేమంటే హిందూ ముస్లిం. ఇదే పరిస్థితి. మనం పనిచేసేటటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ కూడా యూఎస్ వాడి, మనే కాదు. 90% కంపెనీలన్నీ కూడా మనం వర్క్ చేస్తున్నా కూడా యూఎస్ కంపెనీలకి, మన దేశంలో ఉన్నటువంటి కంపెనీలకు కాదు. మన సర్వీస్ బేస్డ్ కంట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ బేస్డ్ కాదు. అవ్వదు. ఇంకా అవి చేయరు, మ్యానుఫ్యాక్చరింగ్ చేయరు కూడా వీళ్ళు.
ఎందుకు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ చేయట్లేదు, ఏర్పాటు ఎందుకు చేయట్లేదు చెప్పండి? ఎక్కడ ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ చెప్పండి? ఒక ప్రాంతానికి వెళ్తే ఈ ప్రాంతంలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్, ఈ జిల్లాకి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఉందని చూపించండి నాకు. ఇక్కడ నేను ఒక బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నానండి, నాకేం తెలియదు, జీరో నాలెడ్జ్. నాకు ఇక్కడ బిజినెస్కి సంబంధించి గవర్నమెంట్ తరఫున నాకు ఇది నేర్పిస్తారని చూపించండి, లేదు ప్రైవేట్ తరఫున ఇది నేర్పిస్తారని చూపించండి, సర్వీస్ చూపించండి. ఎక్కడికెళ్ళా దొంగ నా కొడుకులు ఎక్కువైపోయినారు, దోచుకోవడం. చివరాఖరికి ఒక ట్యాప్ కొనాలన్న కూడా దోపిడీ మన దేశంలో, ఆ మార్వాడి షాపుల్లో అసలు బేరం కూడా ఆడలేనటువంటి పరిస్థితి ఈ రోజు నెలకొని ఉంది. ఏంటిది? మళ్ళీ అందరూ తోటి ఇండియన్స్ మళ్ళీ ఏ చిన్న దానికి వెళ్ళా అంత దోచుకుని అంత దోపిడీనే, లేదంటే అంత కల్తీనే. మనం తినేటటువంటి టమాటా పేస్ట్ కల్తీ, మనం తినేటటువంటి అల్లం పేస్ట్ కల్తీ, మనం తినేటటువంటి చికెన్ కల్తీ. చికెన్ ఇంపోర్ట్ చేసుకోం కదా, ఇంజక్షన్ వేసి పెంచుతున్నారు అన్నట్టు. మనం తినే రైస్ కల్తీ, మనం తినే కూరగాయ కల్తీ, ఫెర్టిలైజర్ జల్లనే అవ్వదు కదా అక్కడ. మనిషి ప్రాణానికి ఇలివే లేదు మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ. ప్రపంచంలో అసలు లేదులండి, మన దేశంలో ఇంకా అప్పుడు కూడా లేకుండా పోతాం. అదేమంటే కాంగ్రెస్, ఇదేమంటే బీజేపీ. ఎవడొచ్చినా మన బతుకులు అయితే మారట్లేదు. మన బతుకులు ఎవడొచ్చినా సరే